ఆండాళ్ తిరువడిగళే శరణం. ఈవేళ గోకులంలో అంటే అదేనండి మన విల్లుపుత్తూరులో పండగ వాతావరణం. ఎందుకంటే మన గోపికలు చేసిన వ్రత ఫలం దక్కింది కనుక. ఇక పాసురంలోకి వెళదామా? కూడారై వెల్లుం సీర్ గోవిందా கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடி பறை கொண்டு யாம் பெரும் சம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள்வளையே தோடே செவி பூவே பாடகமே என்றனைய பல்கலனும் யாமணிவோம் ஆடை உடுப்போம் அதன் பின்னே பாசோறு மூடனை பெய்து முழங்கை வழிவாரா மூடனை பெய்து முழங்கை பழிவாரா கூடியிருந்து குளிர்ந்தேலோரெம்பாவாய் கூடியிருந்து కుళిందేలోరెంబావాయ్. అణగని వారిని జయించే గుణమున్న గోవిందా, నిన్ను కీర్తించి నీ అనుగ్రహం పొందాలని వచ్చాం. నీ అనుగ్రహ సంపదతో పాటు జీవితానికి కావలసిన అన్ని వస్తు సంపదలను ప్రసాదించు. అవి ఉంటేనే కదా దేశం వృద్ధి చెందుతుంది. ఇప్పుడు చేతులకు, భుజాలకు, పాదాలకు ధరించే ఆభరణాలు, చెవులకు దుద్దులు, కర్ణపుష్పాలు ఇత్యాది నగలను చక్కగా అలంకరించుకుంటాం. కొత్త వస్త్రాలను ధరిస్తాం. ఆ తరువాత వ్రతాన్ని పూర్తి చేసే విధంగా అందరం గుంపుగా నీతో కూర్చుని ముంజేతి దాకా నెయ్యి కారేట్లు క్షీరాన్నం అంటే నేతిలో మునిగిన క్షీరాన్నాన్ని భుజించేట్లు మమ్మల్ని అనుగ్రహించు తండ్రి గోవిందా అని ప్రార్థిస్తోంది తల్లి. వ్రతం ప్రారంభించే ముందు మనం రెండవ పాసురంలో చూసుకున్నాం కదా! నెయ్యి, పాలు, అలంకారాలు మొదలైన వాటిని త్యజించిన గోపకాంతలు ఇప్పుడు శ్రీకృష్ణ దర్శనం లభించిన శుభ సంతోష సమయంలో వ్రతం ముగిసినట్లు త్యజించిన వాటినన్నింటినీ ధరించి సంబరాలు చేసుకుంటారనమాట. అతడితో కలిసి పాలతో చేసిన నెయ్యి కారుతున్న పరమాన్నాన్ని తిందామని శ్రీకృష్ణుణ్ణి పిలుస్తున్నారు. శ్రీ ఆండాళ్ తిరువడిగళే శరణం.